మార్చి 3వ తారీఖున నటి రన్యారావు బెంగుళూరు విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యారు. అక్రమంగా బంగారం తరలిస్తూ ఉన్న ఆరోపణలతో. అయితే అక్కడి నుంచి జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద పెద్దోళ్ళ పేర్లన్నీ కూడా బయటకొస్తున్నాయి. ఆమెకు చాలా మందితోనే కాంటాక్ట్స్ ఉన్నాయి. చాటింగ్స్ ఉన్నాయి. కాల్స్ ఉన్నాయి. కనుక అందులో భాగంగా ఇప్పుడు ఇద్దరి పేర్లు బయటకొచ్చినాయి. ఒకటి రన్యారావు వివాహానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర హాజరైనటువంటి విజువల్స్ బయటపడ్డాయి కదా! అందులో భాగంగా ఆ కోణంలో కూడా విచారణ చేస్తే ఈ హోంమంత్రి పరమేశ్వర, కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ఇందులో లింక్ అయి ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ హస్తం ఉన్నది అని చెప్పేసి బీజేపీ ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉంది. వార్త ఏమిటి అంటే కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వరకు చెందిన మెడికల్ కాలేజీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా సోదాల సమయంలో కర్ణాటక హోంమంత్రి ఇంట్లో లేరని, గుర్తు తెలియని ప్రదేశంలో ఆయన సహచరులతో భేటీ అయ్యారని తెలుస్తోంది. నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగానే ఈ సోదాలు. దర్యాప్తు సమయంలో రన్యారావుకు, పరమేశ్వరకు చెందిన మెడికల్ కాలేజీకి మధ్య లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ పేర్కొంది. అందుకనే అన్ని రికార్డులను పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి హోంమంత్రిగా ఉన్నటువంటి ఈ పరమేశ్వర గతంలో చేసినటువంటి కొన్ని కామెంట్స్ గుర్తుకొస్తున్నాయి. ఒక ఉగ్రవాద సంబంధిత కేసులో కొంతమంది దుండగులు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళే భారీగా మందుగుండు సామాన్లతో, బాంబులతో దొరికితే వాళ్ళని విచారిస్తున్న క్రమంలో, వాళ్ళని అరెస్ట్ చేస్తున్న క్రమంలో మీడియా న్యూస్లు వేస్తుంటే ఈయన హడావుడిగా వచ్చేసి ఏం చెప్పారో తెలుసా? మీరెందుకు వాళ్ళని ఉగ్రవాదులని బ్రేకింగ్స్‌లో వేస్తున్నారు? వారు ఉగ్రవాదులు కాదు, నిందితులు మాత్రమే. అంటే ఏంటి, రెడ్ హ్యాండెడ్‌గా బాంబులతో, గ్రెనేడ్‌లతో వాటన్నిటితో దొరికినా కూడా నిందితులుగానే మనం పిలవాలన్నట్టు. అంతటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారాయన. ఇలాగే చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి హిస్టరీ ఉందాయనకి. ఇప్పుడు కట్ చేస్తే ఈ గోల్డ్ స్కామ్‌లో కూడా లింకులు ఉన్నట్టుగా అనుమానాలొస్తున్నాయి మరి.